అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో సమస్తమును, నిరాకారంలో ఆకారమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆశ్చర్యపడిన రెండు విషయాలు. సృష్టికర్త కూడా ఆశ్చర్యపోతాడా? అవును, ఆశ్చర్యపోయినాడు ఆయన. శిష్యులంతా నడుచుకుంటూ వస్తున్నారు. పేతురు, ఆంద్రేయ, యాకోబు అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. జన సమూహం ఆయన ఇంట వస్తుంది. అప్పుడు ఒక శతాధిపతి వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు. అయితే యేసయ్య అన్నాడు, పదా నేను వస్తాను, వచ్చి నేను స్వస్థత చేస్తానంటే, అయ్యా నేను నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. ఎంత దీనత్వం చూడండి, మాట మాత్రం సెలవయ్యి అన్నాడు. అంతే యేసయ్య ఇలా చూశాడు. పేతురు, యాకోబు, శిష్యులు, జన సమూహం అందరినీ చూశాడు. అందరిలో వాళ్ళ విశ్వాస పరిమాణం కొంతమందిలో 80% ఉంది, కొంతమందిలో 50% ఉంది, కొంతమందిలో 10% ఉంది. అందరినీ చూశాడు. ఆ శతాధిపతిని చూస్తున్నాడు, ఆశ్చర్యపోయాడు. సృష్టికర్త ఆశ్చర్యపోయాడు. ఏంది ఈయన విశ్వాసము 100% పొంగి పారిపోతుంది, పొంగి పొర్లి పారిపోతుంది. ఆశ్చర్యపోయాడు యేసయ్య. పో, నీ విశ్వాసం చొప్పున స్వస్థత జరుగుతుంది వెళ్ళు అన్నాడు. అద్భుతం జరిగింది. ఆ గడియలోనే తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. శతాధిపతి యొక్క విశ్వాసమును బట్టి సృష్టికర్త ఆశ్చర్యపడ్డాడు. మరొక సందర్భంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో యేసయ్య నజరేతు అనే ఊరికి వచ్చినప్పుడు తన సొంత ఊరిలో అలా ప్రజలందరూ చూసి, ఆహా, ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఈయన మన యేసేపు కొడుకు కదా, మరియమ్మ కొడుకు కదా, అరే ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన మీద అవిశ్వాసపడ్డారంట. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకొని అవిశ్వాసపడ్డారు. అందుకే దేవుడు అన్నాడు, ఆశ్చర్యపడ్డాడంట వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి. ఆశ్చర్యపడి ఏ అద్భుత కార్యము చేయలేదంట. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో నువ్వు ఇంకా ఏదైనా సాధించలేక ఉంటున్నావా? నీ విశ్వాస స్థాయి ఎంత ఉంది? సృష్టికర్తను ఆశ్చర్యపరిచేంత స్థాయి ఉందా? అయితే ఈరోజు నీవు అనుకున్నవి దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగినవన్నీ జరుగుతాయి. లేదా నీ అవిశ్వాసం ఉందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంతేకాని గివప్ ఇయ్యద్దండి. ఎందుకంటే దేవుడు విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి అద్భుతాలు చేసే దేవుడు. విశ్వాస స్థాయి తక్కువగా ఉంటే అడుగుదాం, విశ్వాసకర్త దాన్ని కొనసాగించు దేవా, నాకు సహాయం చేయండి. ఒక విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు, ఒక అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు. నీ విశ్వాస స్థాయి ఆయన ఆశ్చర్యపడే స్థితిలో ఉందా?